హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ రూపొందిస్తున్నాను. ఈ వీడియో 2026-27 అడ్మిషన్లకు సంబంధించి నేను చేసినటువంటి అన్ని వీడియోల కన్నా నాకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి వీడియో. ప్లస్ నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, 22 ఏళ్ల నాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి. ఈ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఎవరికి ఊహకు కూడా అందనటువంటి కంపారిజన్ మరెవరు ఇంతవరకు యూట్యూబ్ హిస్టరీలో కానీ ఈవెన్ ఎక్కడా కూడా ఈ యొక్క కంపారిజన్ అనాలిటిక్స్ మీకు దొరకవు. ఈ వీడియోని మీరు లైక్ చేయలేదంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ప్రతిరోజు ఒక 10 నుంచి 20 మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. నా అనుభవాన్ని అంతా రంగరిస్తే తప్ప ఈ వీడియో రాలేదు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియో విచ్ ఐ హ్యావ్ డన్ ఫర్ ది 2026 అడ్మిషన్స్. ఈ ఫార్ములాని క్రాక్ చేయడానికి ఆల్మోస్ట్ నేను చాలా రోజులు వర్క్ చేసిన. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేసిస్ మీద మా కెరియర్ కౌన్సిలింగ్కి ఒక రకంగా ఒక పెద్ద మైలురాయి దొరికినట్టే. ఎందుకంటే గత సంవత్సరం నా దగ్గరికి ఒక పేరెంట్ వచ్చారు విజయవాడ నుంచి. దగ్గర ఆ బాబుకి ఒక 15 నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ రావడం జరిగింది. వాటి మధ్య కంపేర్ చేసి ఏది బెస్ట్ అని నేను చెప్పడానికి ఆల్మోస్ట్ నేను ఒక 2 days టైం తీసుకున్నాను. స్టిల్ నేను నిజంగా అతనికి న్యాయం చేయలేకపోయినాననే బాధ నాలో అలా ఉండిపోయింది. అప్పటి నుంచి అనుకున్నా, దీనికి ఏదైనా కానీ ఒక సొల్యూషన్ కానీ తీసినట్లయితే అనేక మంది విద్యార్థులకి, ఇది పర్టికులర్గా 99% వచ్చినటువంటి విద్యార్థులకే కాదు, 99.99 వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం 40% వచ్చినటువంటి విద్యార్థికి, అసలు జేఈ క్వాలిఫై కానటువంటి విద్యార్థికి కూడా అవసరమే. సో ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ వీడియో ఫర్ ఆల్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఏంటి సార్ మీరు ఈ వీడియో గురించి ఇంత గొప్పలు చెప్తున్నారు అని మీరు అనొచ్చు. చాలా సందర్భాలలో మీరు వితిన్ ద స్టేటు, అంటే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ దగ్గర కంపారిజన్ చేయమంటే లోకల్గా మేజర్గా ఒక టీచర్ని అడిగినా చెప్పవచ్చు, లేదా మీరు ప్రీవియస్ ఎంసెట్ ర్యాంకులను వేసుకొని కూడా చేసుకొని చెప్పచ్చు. కానీ ఐఐటీస్కి సిబిఐటికి కంపేర్ చేయమంటే మీరు చెప్పలేరు. ఎన్ఐటీస్కి సిబిఐటి కంపేర్ చేయమంటే మీరు చెప్పలేరు. ఎన్ఐటికి తమిళనాడులో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ కంపేర్ చేయమంటే చెప్పలేరు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి అదేవిధంగా సిబిఐటి కంపేర్ చేయమంటే ప్రాపర్గా ROI క్యాలిక్యులేట్ చేయటం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా టిడియస్ అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఇప్పుడు నేను చేయబోయేటువంటి వీడియోతో ఈ సమస్యలన్నీ ఇంటలెక్చువల్ పేరెంట్స్, ఎవరైతే టీచర్సు, ప్రిన్సిపల్స్ లేకపోతే ఎడ్యుకేటర్స్గా ఉన్నారో వాళ్ళకి చటుక్కున ఈ లాజిక్ అర్థమైపోద్ది. రిమైనింగ్ వాళ్ళకి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది, కానీ మీకు కావాల్సిన కంటెంట్ మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు అంతతో సంతృప్తి చెందండి. బట్ డీప్గా వెళ్తే కొంచెం బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఇట్స్ ఏ ప్యూర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ఒక మ్యాథ్ లాజిక్ అనేది ఇందులో ఉంటుంది. క్రిటికల్ థింకింగ్, లాజిక్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప జనరల్గా ఇది అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. బట్ ఓవరాల్గా థీమ్ అయితే మీకు అర్థమవుతాడు చెప్తాను, కానీ బట్ దీంట్లో మ్యాథమెటికల్ లాజిక్స్ అర్థం చేసుకునేదానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప తలబాదుకోవద్దు. సో మొత్తానికి ఈ వీడియో కంటెంట్ ఏందో నేను ఈ వీడియోలో సవివరంగా చెప్తాను. ప్రజెంట్ ఈరోజు మనం చూడబోతున్నాము 2 కంపారిజన్స్. తెలంగాణ రాష్ట్రం యొక్క మణిమకుటం లాంటి సిబిఐటి కాలేజ్ మేరా దిల్ కా ధడకన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం మొత్తానికి, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కానీ, కేరళ వాళ్ళకి కానీ, ఈవెన్ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి తమిళనాడు వాళ్ళు కూడా అత్యంత ఇష్టంగా భావించేటువంటి ఆర్వీసీఈ నాట్ ఓన్లీ సదరన్ ఇండియా నుంచే కాదు, అస్సాం, మిజోరాం, మణిపూర్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆర్వీసీఈలో ఒక మల్టీ డైవర్సిటీ కలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మంచి ఇన్స్టిట్యూషన్ అనమాట. దీనికి ఒక ఐఐటికి కంపేర్ చేస్తూ సిబిఐటి వర్సెస్ ఆర్వీసీఈ కూడా మనం ఒకసారికి వాల్యూ పరంగా, ఇప్పుడు ఉదాహరణకి సిబిఐటి 40 లక్షలు ఉంటే ఆర్వీసీఈలో 80 లక్షలు ఉంది. ఎందుకు 80 లక్షలు కట్టాలి? ఈ లాజిక్ నేను ఎప్పుడు కూడా ఏం చెప్పామంటే, నేను ఇప్పుడే తెలుసుకున్నాను కాబట్టి తెలియకముందు నేనేం చెప్పానంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి కట్టుకుంటారు అని చెప్పే వదిలేసేవాడిని తప్ప చాలా కేటగిరికల్గా చెప్పే అథెంటిక్ పూల్ ప్రూఫ్ నా దగ్గర లేకుండే. కానీ మేనేజ్ చేసేవాడిని వాస్తవంగా చెప్పాలంటే. అంటే నేను పిల్లలతో మాట్లాడిన దాన్ని బట్టి మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు సిబిఐటి విద్యార్థులతో నేను మాట్లాడుంటాను, ఆర్వీసీ విద్యార్థులతో మాట్లాడుంటాను, ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో మాట్లాడినటువంటి అనుభవంతో నేను చెప్పినాను తప్ప దీనికి ఎటువంటి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండే. బట్ ఫైనల్లీ దిస్ డే వీ గాట్ దిస్ మ్యాథమెటికల్ ప్రూఫ్ హౌ టు క్యాలిక్యులేట్ good college amongst the ranks which you got. This is the summary of this video. Let us deep dive into the video. Don't skip the video. Parents and students, ఇది పిల్లలకైతే మీకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఐఐటీస్లో కానీ మీరు గమనించినట్లయితే, లేకపోతే జేఈ జోసా కౌన్సిలింగ్లో కానీ, లేకపోతే జేఈ మెయిన్స్లో కానీ
కొన్ని సందర్భాలలో మీ యొక్క దిమాగ్ లేకపోతే సిచ్యువేషను లేకపోతే ఆ యొక్క డే మీది కాకపోయినందువల్ల మీరు మిస్ అయి ఉండొచ్చు. మీరు కామెడీకేలో మంచి సీట్ సాధించినా లేకపోతే ఎంసెట్లో మంచి సీట్ సాధించినా ఇది ఈజ్ ఈక్వలెంట్ ఇన్ ఆల్ ద పారామీటర్స్, నథింగ్ లెఫ్ట్ బిహైండ్ అనే రకంగా నేను ఈ వీడియోని రూపొందించాను. కాబట్టి ఇది మీకు మీ తల్లిదండ్రులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు మీరు ఆ పర్టికులర్ డే మీది కానందువల్ల మీరు పోగొట్టుకున్నటువంటి లెగసీ లేకపోతే మీరు పడ్డ కష్టానికి కూడా మీరు నష్టపోవటం లేదు బై టేకింగ్ కాలేజెస్ లైక్ సిబిఐటి లేదా ఆర్వీసీ లేదా XYZ కాలేజెస్. ప్రజెంట్ అయితే మనం టాప్ 2 కాలేజెస్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో ఒకసారి ఈ వీడియోలో నేను కూలంకషంగా కొన్ని కొత్త పదాలను తీసుకురాబోతున్నాను అనమాట. ఈ కొత్త పదంలో వచ్చేసి యాక్సెప్టెన్స్ రేటు, మీరు యూఎస్ కాలేజెస్కి చాలామంది పోయేటప్పుడు ఇన్ని ఉంటారు. రేరిటీ ఇండెక్స్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకురాబోతున్నా. ఈ రేరిటీ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ రేరిటీ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం కాలేజ్ సెలక్షన్స్లో ఈ రేరిటీ ఇండెక్స్ ఫార్ములాని ఏ రకంగా వాడుకోవాలనేది తర్వాత వీడియోలో చెప్తాను. కానీ బట్ ఆ ఫార్ములా ఉపయోగించేది నేను వీడియో చేసినాను. సో మన వీడియోని పూర్తిగా చూద్దాం. సో ద NIT IIT illusion, why top local titans are national giants in disguise, ప్రతిభ వర్సెస్ బ్రాండ్, నిజమైన ఇంజనీరింగ్ పోటీ ఎక్కడ ఉంది, ఏ డేటా డ్రివెన్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్. సో ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ద నేషనల్ ట్యాగ్, ఎవ్రీ సమ్మర్ థౌజండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫేస్ ఏ సింగిల్ ప్యారలైజింగ్ డైలమా బేస్డ్ ఆన్ ఏ స్టాటిస్టికల్లీ ఫ్లాడ్ ప్యానిక్. మా పిల్లలకి NITలో సీట్ రాలేదు, లైఫ్ అయిపోయిందేమో అని మెజారిటీ ఆఫ్ ది తల్లిదండ్రులు, అయ్యా నేను ఇట్లా కలగన్నాను, నేను మిస్ అయిపోయినాను అనేటువంటి బాధను మా దగ్గరికి వచ్చి వ్యక్తపరుస్తూ ఉంటారు. మేము కూడా సంజాయించినాం. కానీ ఈసారి వచ్చేటువంటి నెక్స్ట్ రాబోయేటువంటి పేరెంట్స్కి మాత్రం నేను గంటాపదంగా వాళ్ళు ప్యారలల్ ఎగ్జామ్లో కానీ సీట్ సాధించినట్లయితే అది ఇది ఒకటే అని చెప్పేదానికి నా దగ్గర ఈరోజు ప్రూఫ్ అయితే ఉంది. సో మన సమాజంలో ఉన్న అతిపెద్ద జబ్బు ఏంటంటే బ్రాండ్ పిచ్చి. ద కాంప్రమైజ్డ్ పర్స్పెక్టివ్ సెక్యూరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ టాప్ లోకల్ కాలేజ్ లైక్ CBIT RVEC ఈజ్ వ్యూడ్ బై సొసైటీ యాజ్ ఎ కాంప్రమైజ్, yet the offer from a lower tier NIT is celebrated unconditionally. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు NIT శ్రీనగర్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఈరోజు దావత్కి దావత్, మొత్తం పోవాలా, దావత్ చేసుకోవాలా, మంచి ఎంజాయ్ చేయాలా. ఎందుకంటే మీ వాడు కొట్టింది NITలో సీటు కాబట్టి ఆ రకమైనటువంటి సెలబ్రేషన్ మూమెంట్ మీకు ఇంట్లో ఉంటుంది. వేరే CBITలో సీట్ వచ్చినా RVCలో సీట్ వచ్చినా మీరు ఆ స్థాయి సెలబ్రేషన్స్ చేసుకోరు. ఎందుకంటే ఒక కాంప్రమైజ్ అయ్యి CBITలో RVCలో చేరుతున్నాం అన్నటువంటి భావన మీ మైండ్లో ఉంటుంది. సో ఈరోజు నేను అది తప్పు అని నిరూపించబోతున్నాను. ప్లాన్ బి గాను కాంప్రమైజ్ గాను చూసేటువంటి వస్తువుని దీన్ని కూడా మెయిన్ స్ట్రీమ్లో చూడవచ్చు అన్ని రకాలుగా. సో స్ట్రిప్పింగ్ అవే ద సైన్ బోర్డ్స్, రిలేటివ్స్ అడ్వైస్ యూ టు నెవర్ లెట్ గో ఆఫ్ ది నేషనల్ బ్రాండ్ బట్ ద ఎడ్యుకేషనల్ జేడ. సో చాలామంది ఎవరైనా సరే NIT శ్రీనగర్లో వచ్చింది, నాకు CBITలో సీట్ వచ్చిందంటే కళ్ళిలా మూసుకునేసి అరే NIT శ్రీనగర్కి వెళ్ళిపోరా, CBITకి ఇవిడే మనకు వద్దు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ న్యాచురల్ థింగ్. కానీ మ్యాథమెటిక్స్ కానీ ప్లేస్మెంట్ స్టేటస్ కానీ దీనికి సపోర్ట్ చేయవు. ఇది కేవలం మీ భ్రాంతి మాత్రమే. పేర్లను పక్కన పెట్టి గణాంకాలను పరిశీలిద్దాం. మీరు మ్యాథమెటికల్ పరంగా మోసపోతున్నారని చెప్పాలి. సో శ్రీనగర్లో సీట్ రావాలన్నట్లయితే 1 in 46 46 మంది JEE ఎగ్జామ్ రాస్తే అందులో ఒకటో వాడుగా నువ్వు ఉంటే చాలు. అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టాప్ 1.25లో ఉండాలి. టాప్ 2.5 పర్సంటైల్లో కానీ మీరు ఉన్నట్లయితే మీకు NIT శ్రీనగర్లో సీట్ వస్తుంది. సో మనం ఇప్పుడు కంపేర్ చేద్దామండి. 2025 మ్యాథమెటిక్స్ ప్రకారంగా 14,75,000, ఇది 2,40,000 ఆల్ టుగెదర్, 1,03,000 కామెడీకే. ఇది JEE మెయిన్స్, ఇది ఎంసెట్, ఇది కామెడీకే. సో వీళ్ళందరినీ యూనిక్ క్యాండిడేట్స్గా తీసుకొని పోటీ ఎలా ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం యూజింగ్ మ్యాథమెటిక్స్. ఇంట్రడ్యూసింగ్ ద ర్యారిటీ ఇండెక్స్. ఈ ర్యారిటీ ఇండెక్స్ అనే పదం నాకు తెలిసి యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఎవరు వాడలేదు. సో మనమే ఎడ్యునైన్గా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి నేషనల్ ఛానల్స్ కూడా దీన్ని కాపీ కొట్టేటువంటి అవకాశం ఉంది. సరే కొట్టుకొనివ్వండి, తప్పలేదు. ఎందుకంటే ఇది విద్యార్థులకు ఉపయోగపడే కాన్సెప్ట్ కాబట్టి పర్వాలేదు, కాపీ కొట్టినా కూడా నో ఇష్యూ. ద యూనిఫైడ్ మ్యాథమెటికల్ మెట్రిక్ డిజైన్ టు స్ట్రిప్ అవే కాలేజ్ నేమ్స్ and expose the true level of competition. It calculates the exactly how many peers you had to defeat to secure a seat. సో ఈ ర్యారిటీ ఇండెక్స్ని తెలుగులో ఏమంటారంటే అరుదైనటువంటి సూచిక. ఒక సీటు సాధించడానికి మీరు ఎంతమంది విద్యార్థుల్ని వెనక్కి నెట్టారో ఇది చెప్తుంది. సో సినారియో ఏ, ద లోయర్ టైర్ NIT టార్గెట్ వచ్చేసి NIT శ్రీనగర్ కోర్ కంప్యూటర్ సైన్స్, అదర్ స్టేట్ కూడా తీసుకుందాం. రిక్వైర్డ్ JEE ర్యాంక్ ఎంత, 31,800 అవుట్ ఆఫ్ 14,75,000లో. సో నీ పెర్ఫార్మెన్స్ బ్రాకెట్ వచ్చేసి 2.16 పర్సంటైల్. 46 మందిలో ఒకరు JEE విద్యార్థుల్లో ఒకరికి సీట్ అనేది వస్తుంది. సో దీని యొక్క యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి
2.16%. సో వేరే సిబిఐటి కానీ తీసుకున్నట్లయితే సినారియో బిలో ఇది లోకల్ టైటాన్, సిబిఐటి హైదరాబాద్ కోర్ కంప్యూటర్ సైన్స్ 3,000కి రిక్వైర్డ్ సీట్ అనమాట. ఇది సిఎస్సిలో రావాలన్నట్లయితే. సో 2,40,000 నుంచి 3,000 అంటే దీని యొక్క పెర్ఫార్మెన్స్ బ్యాకెట్ వచ్చేసి 1.25%, అంటే 80 మందిలో ఒకరికి వస్తుంది. సో సిబిఐటీలో అడుగు పెట్టడం అనేది ఎన్ఐటి శ్రీనగర్కి పోవటం కన్నా ఆల్మోస్ట్ డబుల్ కష్టం. అంటే సిబిఐటి కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డబుల్ వాల్యూ దాన్ ఎన్ఐటి శ్రీనగర్. ఇది నిజం. సో 1 in 46 ఎన్ఐటి శ్రీనగర్ లోయర్ టైర్ ఎన్ఐటి, 1 in 80 సిబిఐటి లోకల్ టైటాన్. సో అన్డినయబుల్ మ్యాథమెటికల్ ట్రూత్ ఏంటి? మెనీ అజ్యూమ్ ఏ టాప్ స్టేట్ కాలేజ్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఏ లోయర్ టైర్ ఎన్ఐటి. ద ప్యూరిఫైడ్ డేటా డెస్ట్రాయ్స్ దిస్ అజంప్షన్ ఎంటైర్లీ. జాతీయ స్థాయి పేరు ఉన్నప్పటికీ సిబిఐటీల్లో కంప్యూటర్ సాధించడం నీట్ శ్రీనగర్ కంటే గణనీయంగా కష్టము. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద ఎగ్జాక్ట్ స్టాటిస్టికల్ మిర్రర్ స్టేట్ పూల్లో 1.25% మీరు సంపాదించినారంటే దాని అర్థం ఏంది? మీకు 3,000 ర్యాంకు ఎంసెట్లో వచ్చిందంటే మీకు జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 18,400 అని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలతో కంపేర్ చేసేటప్పుడు ఇది కంపల్సరీ. మీరు 3,000 ర్యాంక్ వచ్చినటువంటి సిబిఐటి స్టూడెంట్ని 18,400 వచ్చినటువంటి జేఈలో వచ్చినటువంటి ర్యాంక్ స్కోరర్తో సమానంగా చూడాలి. దీన్నే మ్యాథమెటిక్స్ అంటారు. సో ఇఫ్ వీ మ్యాక్ సిబిఐటీస్ టాప్ 1.25's rarity directly onto the massive JEE main talent pool, it translates to an all India rank of roughly 18,400. జాతీయ స్థాయిలో ర్యాంకుకు సమానమైనటువంటి కళాశాలలు ఏవి? సో మీకు వచ్చినటువంటి 18,400 ర్యాంక్తో ఏ ర్యాంకుల్లో సీట్ కొడవచ్చు? ఎన్ఐటి సిల్చర్, ఎన్ఐటి జలంధర్, IIIT కాంచీపురం లాంటి కాలేజీల్లో మీకు వచ్చినటువంటి సిబిఐటి ర్యాంక్ అంతమంది వాళ్ళు ఆ ర్యాంక్ పిల్లలు ఇక్కడ కూడా ఉంటారనమాట. సో ఏ స్టూడెంట్ క్రాకింగ్ సిబిఐటి సిఎస్సి ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ ద ఎగ్జాక్ట్ సేమ్ రిలేటివ్ అకాడమిక్ బ్రిలియన్స్ యాజ్ ఎ స్టూడెంట్ ఎంటరింగ్ ఇంటూ ఏ సాలిడ్ మిడ్ టైర్ ఎన్ఐటి. ఇది లోకల్ కాలేజ్ కాదు, ఇది మారు వేషంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి విద్యా సంస్థ మన సిబిఐటి. సో బియాండ్ రీజనల్ బార్డర్స్ ద ఎలైట్ లీప్. టాప్ టైర్ స్టూడెంట్స్ ఆఫన్ రైట్ కామెడ్కే ఎయిమింగ్ ఫర్ బెంగళూరు జైంట్స్ లైక్ ఆర్వీసీఈ. సొసైటీ డిస్మిసెస్ దిస్ రూట్ విత్ ఇట్ ఈజ్ జస్ట్ ఏ ప్రైవేట్ కాలేజ్ అని చెప్తుంటారు. మాట చెప్పడానికి ఏముంది? లెక్క కావాలా? 2 2s are 4 తమ్ముడు. ఇది ఎక్కడ పోయినా లెక్క తప్పదు. నువ్వు అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా, లేకపోతే జడ్చర్లలో ఉన్నా, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్నా, ప్రాంతం ఏదైనా 2 రోజులు 4. మ్యాథమెటిక్స్ అనేది ఎప్పుడు తప్పు చెప్పదు. ఈ మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఆర్వీసీఏ అనేది ఈక్వలెంట్ టు ఐఐటి లెవెల్ కాలేజ్. సమాజం ప్రైవేట్ కళాశాలను కొట్టిపారేస్తుంది, కానీ అక్కడ యొక్క పోటీ ఊహించిన రకంగా ఉంటుంది బెంగళూరు ప్రీమియం టైర్ 1 కాలేజ్ అయినటువంటి ఆర్వీసీఏలో. ద రియాలిటీ ఆఫ్ బెంగళూరు బెస్ట్. ద కామెడ్కే పూల్ ఆఫ్ 2025లో మనం కాంపిటీషన్ తీసుకున్నప్పుడు 1,03,799 మంది క్యాండిడేట్స్ కాన్సన్ట్రేట్ అయినటువంటి హై పర్ఫార్మింగ్ డెమోగ్రఫిక్లో ఎంటరింగ్ ద టాప్ ర్యాంక్స్ హీర్ ఈజ్ ఏ బ్లడ్ బాత్. రక్తపాతం లాంటిది. ఆర్వీసీఈ కోర్ సిఎస్సి సీట్ సాధించాలంటే ఎంత ర్యాంక్ కావాలి తెలుసా మిత్రమా? 240 ర్యాంక్ రావాలి. అంటే 1,00,000లో 240. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 0.23% ఆఫ్ ది అప్లికెంట్ పూల్. 0.23%. ఇది హార్వర్డ్ కన్నా కాంపిటీషన్ ఎక్కువ ఆర్వీసీఈలో సీట్ కొట్టమంటే, అంత ఆషామాషి కాదు. సో ఆర్వీసీఈ కోర్ సిఎస్సిలో 0.23% యాక్సెప్టెన్స్ రేటు. కామెడ్కే పూలు 1,03,799 క్యాండిడేట్స్. సో దీని ఎన్ ఎక్స్ట్రీమ్ టాలెంట్ డెన్సిటీ 1 in 432. 432 మందిని వెనక్కి నెడితే తప్ప నువ్వు సిఎస్సి సీట్ ఆర్వీసీఈలో పోయి పడలేవు. అంటే నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ నువ్వు అర్థం చేసుకోవాలి, స్టూడెంట్ కానీ ఆ పేరెంట్ కానీ. ఆర్వీసీఈ వచ్చినప్పుడు, మీరు ఐఐటీలో వచ్చినప్పుడు ఎంత సెలబ్రేషన్ చేస్తారు? ఆర్వీసీఈ కొట్టినటువంటి మీ స్టూడెంట్ని కూడా, లేకపోతే మీ వార్డు, లేకపోతే మీ పిల్లల్ని కూడా అంతే స్థాయి సెలబ్రేషన్తో, రెస్పెక్ట్తో, గౌరవంతో చూడమని చెప్పేసి పేరెంట్స్ అందరు కూడా నేను వినవిస్తూ ఉన్నా. అవుట్ ఆఫ్ ఏ హై కాంపిటేటివ్ నేషనల్ సబ్సెట్ you must defeat 431 of your peers to climb a single desk. The rarity index of RVCE computer science is 1 in 432. సో ఈ అత్యున్నత ప్రతిభను జాతీయ స్థాయి జేఈతో పోలిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీకు తెలుసా, ఆర్వీసీఈలో సిఎస్సి వచ్చినటువంటి ర్యాంకు ఏ స్థాయి ఆల్ ఇండియా ర్యాంక్తో ఈక్వలో తెలుసా? 3,390. ఆల్ ఇండియా ర్యాంక్ 14 లక్షల మందిలో 3,300 ర్యాంక్ ఏదైతే ఉందో దాంతో ఈక్వల్ అనమాట. మ్యాపింగ్ దిస్ ఎక్స్ట్రీమ్ డెన్సిటీ ఆన్ టు ద నేషనల్ జేఈ పూల్ గివ్స్ అస్ అండ్ ఈక్వలెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 3,390. జోసా కౌన్సిలింగ్లో 3,390 వస్తే ఏ ఐఐటీలో సీట్ వస్తుందో తెలుసా మీకు?
అన్ని న్యూ ఏజ్ ఐఐటీస్లో సీట్ వచ్చేస్తుంది, అంటే న్యూ ఐఐటీస్లో. డిస్మిసింగ్ టాప్ కామెడికే కాలేజ్ ఇగ్నోర్స్ ద ఎక్స్ట్రీమ్ మ్యాథమెటికల్ డెన్సిటీ ఆఫ్ ది టాప్ ర్యాంకర్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దోస్ ఎగ్జాక్ట్ క్లాస్ రూమ్స్. ఆర్వీ తరగతి గదిలోని విద్యార్థుల ప్రతిభ కొత్త తరం ఐఐటీల ప్రతిభతో గణిత శాస్త్రపరంగా సమానము. సో ద అల్టిమేట్ పేరెంటల్ క్వశ్చన్, ద ఆర్వై మల్టీప్లేయర్. ఇవన్నీ సోది చెప్పదు వేణుగోపాల్ రెడ్డి గారు. అల్టిమేట్గా ప్లేస్మెంట్స్లో కూడా మీరు చెప్పినటువంటి మ్యాథమెటిక్స్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఉత్తర మాటలు చెప్పేదానికి వర్కౌట్ అవుతుందా మిత్రమా? అట్లయితే దాన్ని నిజమైనటువంటి విజయం అని చెప్పి అనరు. ఎప్పుడైతే ప్లేస్మెంట్లో కూడా ఇది మ్యాప్ అవుతుందో అప్పుడే అది నిజమైనటువంటి సక్సెస్ అనమాట. ఒక మాట అండి, వేణుగోపాల్ రెడ్డి ఎక్కడో అమీర్పేటలో ఒక బుడ్డ యూట్యూబర్. నాకు తెలిసినటువంటి రేరిటీ ఇండెక్స్ మైక్రోసాఫ్ట్ కోడ్కి, గూగుల్కి, మెటాకి, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ జీసీసీ కంపెనీ వాళ్ళకి తెలీదా? సో ఎక్కడైతే రేరెస్ట్ పీసెస్ ఉంటారో వాళ్ళు వచ్చి వల వేసి పట్టుకొని వెళ్ళిపోతారు పిల్లల్ని. అంటే మన యొక్క స్థాయిని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన స్థాయి ఎక్కడున్నప్పటికి కూడా ఆర్వీసీఈ అంటే ఐఐటి, న్యూ ఏజ్ ఐఐటి లేదా కొత్త తరం ఐఐటి లెవెల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్ని ప్లేస్మెంట్స్ కంపెనీకి వేణుగోపాల్ రెడ్డి కన్నా ముందే తెలుసు. నేను అమాయకుడిని కాబట్టి నిదానంగా తెలుసుకున్నా. సో ఈ గణిత సత్యాన్ని కార్పొరేట్ ప్రపంచం మరియు టెక్ కంపెనీలు గుర్తిస్తున్నాయంటే 100% గుర్తిస్తున్నాయి. అందుకనే ఆ రకంగానే ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. మెటా, అమెజాన్, గూగుల్ కాలేజ్ నేమ్ సైన్ బోర్డుని బట్టి వస్తాయనుకుంటే మీ పొరపాటే. ఎన్ఐటి అనేది నీకు సంబంధించినటువంటి బ్రాండ్ పిచ్ తప్ప కంపెనీ వాడు రేరెస్ట్ పీస్ని కోరుకుంటాడు. రేర్ పీస్ని కాంపిటీషన్లో ఎంతమందిని వీడు వెనక్కి నెట్టి వచ్చి సీటు సంపాదించాడు అనే విషయాన్ని ఫ్యాంక్ కంపెనీస్, అన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొనే ఆ కాలేజీకి ప్లేస్మెంట్స్ కనే వెళ్తాయి. ఎందుకు ఆర్వీసీకి అన్ని ఫ్యాంక్ కంపెనీస్ వస్తాయి? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ మంచిగా పెర్ఫామ్ చేసినా రావు అంటే మంచిగా పెర్ఫామ్ చేసినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆ స్టూడెంట్. ఇక కొంతమంది దుర్మార్గులు, మూర్ఖులు అయితే 100% రేరిటీ ఇండెక్స్ అనమాట, పొచ్చినోడికల్లా సీట్ ఇస్తాయి. ఇటువంటి కాలేజీలు ఏమన్నారంటే దరిబేస్ కాలేజీలు, దబ్రేస్ కాలేజీలు, డెబ్రిస్ కాలేజీలు అని చెప్పాలి. ఈ కాలేజీలో కూడా మీరు పోయి చేరుతున్నారంటే వాడు చెప్పేటువంటి మాయమాటలు నమ్మి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరిని కూడా రక్షించాలని నేను కోరుకుంటా ఉన్నా. కంపెనీలు కళాశాల పేరుకు కాదు, విద్యార్థుల మేధస్సుకు మరియు నైపుణ్యానికి శాలరీస్ అనేవి పే చేస్తాయి. ఒకసారి చూద్దాం. రేరిటీ టైర్ 1 in 46 ఎన్ఐటి శ్రీనగర్, దీని యొక్క ప్యాకేజ్ వేరియడ్ శాలరీ వచ్చేసి 10 to 12 lakhs ఉంటే 1 in 80 అయినటువంటి సిబిఐటి, ఎన్ఐటి సిల్చర్, ఎన్ఐటి జలంధర్లో 12 నుంచి 15 లక్షల ప్యాకేజ్ అనేది వస్తుంది. 1 in 430 టైర్లో ఉన్నటువంటి ఆర్వీసీఈ కానీ, ఐఐటి పాట్నాలో కానీ 20 నుంచి 24 లక్షల ప్యాకేజ్ వస్తుంది. అంటే కంపెనీలు ఎంత క్యాలిక్యులేటెడ్గా వాళ్ళ యొక్క టాలెంట్ పూల్ని ఎంచుకుంటున్నారో మీరు గుర్తించాలి పేరెంట్స్గా. ద కార్పొరేట్ శాలరీ మ్యాట్రిక్స్, పోయినోడికల్లా దుకాణం తెరిచిపెట్టుకొని గల్లాపేటలో డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చేటువంటి ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఏ న్యూ ఏజ్ కాలేజ్ అయినా అది డెబ్రిస్ కాలేజ్తో సమానమే. సరే మరి మేనేజ్మెంట్ సీట్లు మీరు చేస్తున్నారు కదా, మీరు ఇంత మాట అనొచ్చా? మీకు ఏదైనా సరే ఎడ్యునైన్ నిజాన్ని చెప్పి మీకు జరిగేటువంటి లాభాలని, నష్టాలని క్లియర్ కట్గా ఇండికేట్ చేసి, ఈవెన్ దో వీ యాక్ట్ యాజ్ ఏ కన్సల్టెంట్ వైల్ డూయింగ్ అడ్మిషన్, స్టిల్ వీ రెస్పెక్ట్ అవర్ ఎథిక్స్తో కూడుకున్నటువంటి బిజినెస్ని మేము చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మీకు నిజాన్ని దాచిపెట్టి అడ్మిషన్ చేసేటువంటి సంస్కృతి ఎడ్యునైన్కి లేదు, రాదు. సో ద కార్పొరేట్ శాలరీ మ్యాట్రిక్స్, ద ఐటీ మార్కెట్ పర్ఫెక్ట్లీ హానర్స్ ద స్టాటిస్టికల్ డిఫికల్టీ ఆఫ్ ఎంట్రన్స్. మీరు వచ్చినటువంటి ఎంట్రన్స్ యొక్క స్టాటిస్టికల్ డిఫికల్టీని ఖచ్చితంగా వచ్చేటువంటి కంపెనీ చూసే ఆ కాలేజీకి వస్తుంది. ఏదైనా 4-5 లక్షలు, 3 లక్షలు ఏదైతే హెడ్ కౌంట్ కోసం చేసుకున్నటువంటి కాలేజీలు ఇంతకుముందు ఉన్నాయో అవి వాటికి ఏంటి సంబంధం లేదు. వాడికి తలకాయ ఉంటే చాలు, వాడికి బీటెక్ ఉంటే చాలు, వాడికి బేసిక్ క్రిటికల్ రీజనింగ్, తర్వాత లాజికల్ థింకింగ్ ఉంటే వాళ్ళు తీసుకోపోతారు, వాడి కోసం పెట్టుకుంటారు, ఏదో చిన్న చిన్న క్లరికల్ జాబ్స్ ఇస్తారు, ఏది చెబుతా అవన్నీ పోయినాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ ఎవరైతే ఎదుర్కొని వస్తారో మీ రెస్పెక్ట్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు మిత్రమా. మీకు ఎక్కడైనా మార్కెట్ అనేది ఉంటుంది. సగటు జీతాలు మన రేరిటీ ఇండెక్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయి అన్నమాట. సో టైమ్ టు డ్రాప్ ద బ్రాండ్ పిచ్చి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆఫర్ ఫ్రమ్ టాప్ 5 ఎన్ఐటీస్, వరంగల్, ట్రిచి అండ్ ఓల్డర్ ఐఐటి, టేక్ ఇట్ బ్లైండ్ ఫోల్డెడ్, ట్రస్ట్ ద మ్యాథ్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఈ రేరిటీ ఇండెక్స్ ఫార్ములాను ఉపయోగించి మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తాం. కానీ కేవలం నేషనల్ ట్యాగ్ కోసం అత్యున్నతమైనటువంటి స్థానిక కళాశాలను వదులుకోకండి. ఎందుకంటే వేలాది కిలోమీటర్ల దూరం పంపించి అన్ఫెమిలియర్ క్లైమేట్లో వాడికి ఆల్రెడీ ఇక్కడ మంచి సీట్ వచ్చినప్పటికీ మీ యొక్క బ్రాండ్ పిచ్చితో దూరాభారం ఎన్ఐటి అస్సాం, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి సిల్చర్ అంటే బాగానే ఉంటుంది అనుకోండి, ఎన్ఐటి హ్యామీర్పూర్ అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే అటువంటి కాకుండా నేను చెప్పేది అసలు అయినా అంత దూరం అవకాశం లేదు. ఎన్ఐటి హ్యామీర్పూర్ కన్నా మనకున్నటువంటి ఆర్వీసీ కానీ మనకున్నటువంటి సిబిఐటి ఈక్వలెంట్ కాలేజెస్, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ కాలేజెస్.
కాబట్టి వీటిని వదిలిపెట్టుకొని అంత దూరం పోయినందువల్ల మీకు ఏం మేలు జరుగుతుందో నాకైతే తెలియదు. కేవలం బ్రాండ్ పిచ్చుకోవడం కాకుండా ర్యారిటీ ఇండెక్స్ని తప్పనిసరిగా పరిగణనలో తీసుకొని మీ పిల్లవాడి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. నేషనల్ క్లాస్ రూమ్స్ అండ్ లోకల్ జియోగ్రఫీ, ఈ నిజమైన గణాంకాలను మీ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. విద్యార్థుల్ని ఒత్తిడి నుంచి కాపాడండి. ఇది ఒకటే నేను చెప్పేటువంటి మాట. సో బ్రింగ్ క్లారిటీ టు యువర్ కెరీర్ డెసిషన్స్. సరైన మార్గదర్శకత్వంలో మీ భవిష్యత్తు నిర్మించుకోండి. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. సో చూశారు కదా విద్యార్థులారా మరియు తల్లిదండ్రులారా, ఇది ఎంత ఇంపార్టెంట్ వీడియో మీకు ఇప్పుడు అర్థమైందా? లక్షల మంది మీరు చేర్చవలసినటువంటి వీడియో. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకే కాదు, ఈరోజు 8వ తరగతి నుంచి ఐఐటి అనేటువంటి ధోరణిలో ఇప్పుడు నేను ఇట్లా ఈ ర్యారిటీ ఇండెక్స్ని ఉపయోగించి బిట్స్ పిలానీ హైదరాబాద్ వర్సెస్ బిట్స్ పిలానీ గోవా, బిట్స్ పిలానీ అదేవిధంగా పిలానీ క్యాంపస్, అదేవిధంగా బిట్స్ పిలానీ హైదరాబాద్ వర్సెస్ IIIT హైదరాబాదు, అదేవిధంగా బిట్స్ పిలానీ హైదరాబాద్ వర్సెస్ IIIT హైదరాబాద్ అండ్ ఐఐటి హైదరాబాద్, ఇట్లాంటి కంపారిజన్స్ ఒక మ్యాథ్స్ బేస్ చేసుకుని. ఎందుకంటే నేను మ్యాథ్స్ టాపర్ని, చిన్నప్పటి నుంచి నాకు 100కు 100 వచ్చేది. కానీ మా నాన్న ఏదో అవ్వాలనుకుంటే నేను యాక్టర్ అయినాను, అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. కానీ విషయం చెప్తున్నా మీకు, అన్ని మ్యాథమెటికల్ ఇట్లా నా బుర్రలో తెలిసినటువంటి ఒక ఈ ర్యారిటీ ఇండెక్స్ ఆలోచనే ఈరోజు కనీసం కొన్ని వందల మందితో కాదు, వేల మందిలో ఈ వీడియో ఇంపాక్ట్ చూపగలదని ఆశిస్తూ వీడియోని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం, అదేవిధంగా షేర్ చేయటం, బెల్ బటన్ నొక్కడం మాత్రం అది మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను, చాలా ఆలోచించి ఇది ఎక్కడ ఎర్రర్ జరగకూడదనే ఉద్దేశంతో మ్యాక్సిమం కరెక్ట్గా చేసిన అనుకుంటున్నాను. స్టిల్ మీరు ఇంకేదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా కమింగ్ వీడియోస్లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.